అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాపరిసత్యాలు గ్రంథంలోని మరొక చాప్టర్ని వివరించుకుందాం. ఈ మహాపరిసత్యాలు గ్రంథంలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి రిచర్డ్ బాక్ మరియు డాన్. డాన్ అనే వ్యక్తి రిచర్డ్ బాక్కి సంకల్ప శాస్త్రాన్ని, మనిషి యొక్క జీవితం యొక్క అర్థాన్ని, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతున్నాం, వీరందరూ ఎవరు, మనిషికి నీ బాధలు ఎందుకు, ఇన్ని ఆనందాలు ఎందుకు, ఇవన్నీ ఏంటి అనే విషయాలను వివరిస్తూ ఉంటాడు. స్టెప్ బై స్టెప్గా ఆయన నేర్పిస్తూ ఉంటాడనమాట. ఆ విషయంలో భాగంగా మరి ఈ చాప్టర్లో మనం ఇంతకుముందు చాలా చాప్టర్స్ చూసాం. మరి ఈ చాప్టర్లో ఏం చెప్పాడు అనేది చూద్దాం. లాస్ట్ చాప్టర్లో ఏంటంటే మనిషి జీవితం సినిమా లాంటిదే. ఒక సినిమాలో ఒక ఒప్పందం ప్రకారం అందరు కలిసి ఎలా నటిస్తారో, సినిమా ఎండ్ అయ్యే వరకు కొన్ని క్యారెక్టర్స్ చనిపోతాయి, కొన్ని ఇంకొక కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాయి. అలా ఒక సినిమా ఏదైతే ఉంటుందో సేమ్ అలాగే మనిషి జీవితం కూడా మనందరం సినిమాలోని పాత్రధారులలాగా ఒక కళాకారులు లాంటి వాళ్ళమే. ఇక్కడ కొన్ని రోజుల జీవితమే, తర్వాత మనం వేరే లోకాలకు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్తారు. మరి ఈ చాప్టర్లో డాన్ రిచర్డ్ బాక్కి ఏం వివరించాడు, ఏ విశ్వ సత్యాన్ని ఆయన వివరించాడు అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. సో మనందరికీ తెలిసిందే, సర్వం శక్తిమయం అని అంటారు. యోగులు యోగేశ్వరులు అందరూ చెప్పింది ఇదే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. శ్రీకృష్ణుడు అంతా నేనే ఉన్నాను అంటాడు. యశోదకి నువ్వు మట్టి తిన్నావట, ఏది నీ నోరు తెరిచి చూయించు అంటే ఆయన నోరు తెరిచి చూయిస్తే ఏముంటుంది, మొత్తం ఆయన నోటిలోనే ఉంటుందంటే ఆయన ఈ విశ్వం వేరే కాదు, మొత్తం సర్వం శక్తిమయము. శ్రీకృష్ణుడేమో అంతా నేనే అంటే రెండు ఒకటే పదాలన్నమాట. పత్రిజీ ఏం చెప్పారంటే చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. అంటే నువ్వు ఏ విధంగా చూస్తావో ఈ సృష్టి మొత్తం నీకు అలాగే కనిపిస్తుంది. ఈ చిన్న లైన్ని డాన్ రిచర్డ్ బాక్కి ఏం చెప్పి కన్విన్స్ చేశాడు, ఏం చెప్పి ఆయన నేర్పించాడు, ఏమని సర్వం శక్తిమయం అనే విషయాన్ని ఎలా నేర్పించాడు అనేది ఈ చాప్టర్ అనమాట. సో ఎప్పట్లాగే వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటారు. ఆ ప్లేస్లో మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక నీటి కొలను ఉంటుంది. డాన్ చకచకా వెళ్ళి ఆ నీటిపై నడిచేస్తాడనమాట. అంటే అదేంటి డాన్ అలా నడుస్తున్నావు అంటే, రా నువ్వు కూడా రా అని పిలుస్తాడు. ఆయన గురువు మీద ఉన్న అచంచలమైన విశ్వాసం వల్ల మామూలుగా మనకేం ఫీలింగ్ ఉంటుంది, నీటిలో నడిస్తే నీటిలో నడవడం అనేది ఉండదు, నీటిపై ఇలా కాలు పెట్టగానే మునిగిపోతుంది అనే మనం నమ్మడం వల్ల, మన దృష్టికోణం అదే ఉండడం వల్ల మనం వెంటనే కాలు పెట్టగానే మన కాలు మునిగిపోతుంటుంది. మెల్లమెల్లగా మనం కూడా మునుగుతాం. కానీ రిచర్డ్ బాక్ అలా చేయాల. ఇతను చేస్తున్నాడంటే ఖచ్చితంగా విషయం ఉండే ఉంటుందని ఒక అచంచలమైన విశ్వాసం అనమాట తనకి. సో వెళ్ళి తను పిలవగానే వెళ్ళి తను కూడా నడిచేస్తాడు నీటిపై. అయితే తనకు ముందే చెప్తాడు, ఇది ఆశ్చర్యం ఏం కాదు, ఇది ఒక అతీతమైన చర్య ఏం కాదు, భౌతిక శాస్త్రం పట్ల కొంచెం అవగాహన ఉన్న ఎవరైనా ఇది చేయగలరు. ఏంటి ఆ భౌతిక శాస్త్రం అంటే, మనకి ఇక్కడున్న ప్రతి వస్తువు కూడా ఎందుకు కనిపిస్తుంది అంటే అది అలా ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టే అలా కనిపిస్తుంది అని మన భౌతిక శాస్త్రం చెప్తుంది అనమాట. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇదే చెప్తుంది. ఎదురుగా ఉన్న వస్తువు ఎందుకు కనిపిస్తుంది అంటే ఉంది అని మనం నమ్ముతున్నాం కాబట్టే కనిపిస్తుందంట. లేకపోతే ప్రతి వస్తువు ఒక తరంగ వేగంతో కదులుతూ ఉంటుంది, సర్వం శక్తిమయంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయని, నేను మీకు కనిపించడం కూడా నేనున్నానని ఎదుటివారు విశ్వసించడం వల్లనే కనిపిస్తుంది. సో ఇప్పుడు డాన్ రిచర్డ్కి ఏం చెప్పాడు, ఈ కనిపిస్తున్న నీళ్ళన్నీ భూమి అని విశ్వసించు అని చెప్పాడు. కాబట్టే ఆయన ఆ నీటిపై నడిచాడనమాట. ఓకే, విశ్వాసం తనకేంటి, అప్పటిదాకా నీళ్ళే అని ఆయన కూడా నమ్మాడు. కానీ ఇప్పుడు ఈ క్షణం తన దృష్టికోణాన్ని మార్చి నీటిపై నడిచాడు. ఆ పక్కనే వాళ్ళు ఏం చేస్తారంటే, పక్కన ఆ నది తర్వాత వెంటనే భూమి ఉంటుంది. ఇప్పుడు వెంటనే రిచర్డ్కి డౌట్ వస్తుంది, ఏంటి ఇప్పుడు నీటిని భూమి అనుకున్నాం, మరి ఇప్పుడు భూమిని నీరు అనుకుంటే ఏం జరిగిద్దంటే, ఏం జరిగిద్దో నువ్వే చూడు, నేను చెప్పడం ఎందుకు అంటే అలా భూమిపై కాలు పెట్టగానే మెల్లగా మునగడం స్టార్ట్ అవుతుంటాడనమాట. మునుగుతాడు. డాన్ కూడా అతన్ని ఫాలో అవుతాడు. వెరీ గుడ్ అంటాడు. ఆ తర్వాత తనకి మన ఇద్దరు ఇప్పుడు ఇందులో స్విమ్ చేయొచ్చా అంటే ఓకే స్విమ్ చేద్దాం పట్టని స్విమ్ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు నీరుని భూమి అనుకుంటే నడిచాము, నేలని నీరు అనుకొని స్విమ్ చేశాం. ఇప్పుడు ఇదే నేలని నేను గాలి అనుకొని పీల్చొచ్చా అంటే నన్ను అడగడం ఎందుకు, నువ్వే ట్రై చేయంటే దానిపై తల ఆంచి శ్వాసిస్తాడు. హ్యాపీగా శ్వాస లోపలికి వెళ్తుంది. అంటే దృష్టికోణాన్ని మారిస్తే మనకి సృష్టి అంటే ఏం సృష్టి జరిగింది, భూమి అనే ఒక వస్తువు కాస్త ఒక వాయువులాగా సృష్టి జరిగింది. ఈ విషయాన్ని ఇలా ప్రాక్టికల్ చేసి మరి డాను రిచర్డ్కి నేర్పిస్తాడనమాట. ఇక్కడ మొత్తంగా తను ఏం చెప్తాడంటే, ఫస్ట్ నీటిపై నడిచి ఈ నీటిని నేల అనుకొని నడువు నీటిపై అంటాడు. తర్వాత నేలపై నడుస్తూ ఈ నేలని
నీరు అనుకొని ఈదు అంటాడు, ఈదుతాడు. ఆ తర్వాత ఇదే నేలను మరియు ఆ నీటిని కూడా గాలి అనుకొని శ్వాసించు అంటే శ్వాసిస్తాడు. అంటే వాళ్ళ యొక్క దృష్టికోణాన్ని స్టెప్ బై స్టెప్ మారుస్తూ చర్యలన్నీ చేస్తుంటారనమాట. అన్నిట్లో సక్సెస్ అవుతారు. ఎప్పుడు సక్సెస్ అయ్యారంటే వారి యొక్క దృష్టికోణాన్ని మార్చినప్పుడే. అంటే దృష్టిని బట్టే సృష్టి జరుగుతుందనేది డాను రిచర్డ్కి ఈ చాప్టర్లో నేర్పిస్తారనమాట. ఓకే. ఆ తర్వాత డాను రిచర్డ్కి చెప్తాడు, నువ్వు చాలా విలక్షణమైన స్టూడెంట్వి, నేను ఏ చెప్తే అది నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటావు అనగానే తనకి సంతోషంగా అనిపిస్తుంది. వెంటనే ఈరోజు నువ్వు చేసిన పని ఏ పని? నీటిపై నడవడం, భూమిపై ఈదడం, అలాగే నీటిని శ్వాసించడం. ఇది ఎప్పటికీ మర్చిపోకు. మనం ఏదైనా గొప్ప విషయాలు సాధించినప్పుడు చాలా త్వరగా వాటిని మర్చిపోతాం. నువ్వు సాధించింది చిన్న విషయం ఏం కాదు, దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఇది అతి మానవీయ చర్యో ఏదో గొప్పవారికో యోగేశ్వరులకో కొంతమందికో కారణజన్మలకో సాధ్యమయ్యేది కాదు. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే. జస్ట్ నువ్వు నీ యొక్క దృష్టిని మార్చడమే. నువ్వు మార్చేసావు ఆల్రెడీ, ఇది గుర్తుపెట్టుకో. అంటే ఎందుకు గుర్తుపెట్టుకో అంటున్నంటే ఎవరికైనా ఏదైనా సాధ్యమే అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం అనమాట. సో ఇదనమాట. మనం కూడా మన దృష్టికోణాలని మార్చాలి. అంటే మనకు సాధ్యం కాదు అని అనుకున్నాళ్ళు ఏది సాధ్యం కాదు. మన యొక్క ధ్యాస ద్వారా సృష్టి జరుగుతుంది. మనం మనకి ఏం కావాలో వాటిపై దృష్టి పెడితే మన దృష్టి పెట్టినవే మన లైఫ్లోకి వస్తాయి. అందుకే పత్రిజీ ధ్యాస ద్వారా సృష్టి అన్నాడు. దృష్టిని బట్టే సృష్టి అని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, ఏ గురువు చెప్పినా, ఎంతమంది గురువులు చెప్పినా, ఎన్ని మతాలు చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా జ్ఞానం ఒక్కటే ఉంటుంది, సత్యం ఒక్కటే ఉంటుంది. ఇక్కడ డాన్ కూడా మనకి ఇదే చెప్పారనమాట, దృష్టిని బట్టే సృష్టి. సో ఇది ఫ్రెండ్స్, ఇంత గొప్ప చాప్టర్ ఇంత సింపుల్గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఇలా చేసి మనకి దృష్టిని బట్టి సృష్టి ఉంటుందని చెప్తారు. సో ఇది ఈనాటి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.